అభివాదయ మనః. ఓం శాంతి శాంతి శాంతి. కారకముల గురించి కొంత పరిచయం. కారకాలు ఈ వాక్యంలో భాగంగా వస్తున్నాయి కాబట్టి ముందు వాక్యం చూసినప్పుడు వాక్యములో ఈ విధంగా వాక్యానికి నిర్వచనం ఈ విధంగా చెప్తున్నారు. వ్యాకరణంలో ఏకతింగ్ వాక్యం. ఒక టింగ్ అంటే తింగంతం అంటే క్రియాపదం, క్రియావాచకం వర్బ్. ఒక వర్బ్ ఒకటే ఉండాలి. ఏకతింగ్ ఒక వర్బ్ ఉన్నటువంటిది ఒక వాక్యంలో ఒక వర్బ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కర్త లేకుండా వాక్యాన్ని చెప్పచ్చు, కర్మకారకం లేకుండా వాక్యాన్ని చెప్పచ్చు, కానీ క్రియ లేకుండా వాక్యం లేదు. క్రియ లేకుండా కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్పినా క్రియను అధ్యాహారం చేసుకోవాల్సి ఉంటుంది, అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ద్వారం అన్నప్పుడు ద్వారం, ఇదేహి ఇత్యాది క్రియలను అన్వయించుకోవాల్సి ఉంటుంది. ద్వారాన్ని ఏం చేయాలి? తలుపులు ముయ్యాలా, మూసి ఉంటే తెరవడం, తెరిసి ఉంటే ముయ్యడం. ఆ విధంగా క్రియను అన్వయించుకోకుండా అర్థం రాదు. కాబట్టి ఒక క్రియాపదం ఉండాలి, ఒకే క్రియాపదం ఉండాలి. ఒక క్రియాపదం ఉన్నది ఒక వాక్యం, ఏకతింగ వాక్యం. ఆ వాక్యములో ఏకతింగ్ అంటున్నప్పుడు ఆ వర్బ్, ఆ క్రియాపదం అదే ప్రధాన విషయం అదే అవుతా ఉంది. మిగిలినవన్నీ కూడా ఆ క్రియాపదం చుట్టూ చేరి వాటితో అన్వయాన్ని పొందుతూ వాక్యార్థాన్ని కలిగిస్తున్నాయి. ఆ క్రియాపదం అర్థంతోనే క్రియతోనే మిగిలిన పదార్థాలన్నీ కూడా అన్వయాన్ని పొందాలి. మిగిలిన పదాలతో కలిగే పదార్థాలన్నీ కూడా దాంతో అన్వయం పొందాలి. అందుకనే ఆఖ్యాతం వాక్యం, ఆఖ్యాతమే వాక్యం అవుతా ఉంది. అయితే సావ్యయ కారక విశేషణం, అవ్యయాలు, ఆ వాక్యంలో ఉండే అవ్యయాలు ఏవైనా ఉండని, కారకాలు ఏవైనా ఉండని, అవన్నీ కూడా ఈ ఆఖ్యాతానికి విశేషణాలు అవుతున్నాయి. అటువంటి ఒక కాంపోజిట్, ఈ వివిధ పదాలు వివిధ పదార్థాలని చెప్పిన తర్వాత ఆ పదార్థాలన్నీ కలిసి ఈ క్రియతోనే కలుస్తున్నాయి. ఇండివిజువల్గా వచ్చి క్రియతో కలుస్తున్నాయి. అటువంటి క్రియ ఒకటే ఉంటుంది, అది ప్రధానంగా ఉంటుంది, మిగిలినవన్నీ గౌణంగా ఉంటాయి. ఎక్కడైనా కూడా గౌణమే ప్రధానంతో అన్వయాన్ని పొందుతుంటుంది. కాబట్టి క్రియాపదం ప్రధానం, మిగిలిన గౌణంగా ఉన్నటువంటి మిగిలిన విషయాలన్నీ కూడా ఈ విధంగా క్రియాపదంతో అన్వయాన్ని పొందుతున్నాయి. ఒక్కొక్క కారకాన్ని క్రియతో అన్వయం చేసి చెప్పుకుంటే దాన్ని ఖండాన్వయం అని చెప్పుకుంటాం. ఖండాన్వయం అవుతుంది. ఈ ఖండాన్వయాలన్నింటినీ కలిపి అన్ని కారకాలు, అన్ని పదార్థాలను ఒక క్రియతో అన్వయం చేసినప్పుడు దండాన్వయం, ఒక సమగ్ర వాక్యం ఏర్పడుతూ ఉంది. ఈ విధంగా వ్యాకరణంలో వాక్యానికి నిర్వచనం ఈ విధంగా. న్యాయ దర్శనంలో పద సమూహో వాక్య అని చెప్పారు వాళ్ళు. పద సమూహము రెండు పదాలు కలిసినప్పుడు ఘటం అనేది ఒక వాక్యంగా చెప్తారు వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఘట అనేది ఒక శబ్దస్వరూపం ఉంది, పదం ఉంది. ఆ తర్వాత అని ఒక పదం ఉంది. ఈ రెండు పదాలు కలిసి ఒక అర్థాన్ని తెలుపుతున్నాయి కాబట్టి పద సమూహమైంది. కాబట్టి పద సమూహో వాక్య అని చెప్తున్నారు. అక్కడ పదం అంటున్నప్పుడు అది న్యాయ సిద్ధాంతంలో పద సమూహం అని చెప్పుకున్నాం కాబట్టి పదం కూడా న్యాయ దర్శనానుకూలంగానే పదం తీసుకోవాల్సి ఉంటుంది. పదం అంటే అక్కడ శక్తం పదం, శక్తి కలిగినటువంటిది, శక్తి వృత్తి చేత విషయాన్ని తెలియజేసేటువంటిది. శక్తి వృత్తి, లక్షణావృత్తి, ఈ వృత్తుల ద్వారా ఈ శక్తి, అదే సామర్థ్యం. ఆ పదంలో పదార్థాన్ని తెలియజేసే సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం చేత అర్థాన్ని తెలియజేసేటువంటి దాన్ని పదం అంటున్నాడు, శక్తం పదం. సో అటువంటి శక్త పదాల యొక్క సమూహము, శక్త పదాల యొక్క సమూహం అన్నప్పుడు సుప్తింగంతం పదం అని వ్యాకరణంలో, అలా కాకుండా ఇక్కడ శక్తం పదం అని, అటువంటి పదాల సమూహం వాక్యము అని. అదేవిధంగా మీమాంసలో కూడా ఈ వాక్యానికి వాళ్ళు ఈ విధంగా నిర్వచనం చేస్తున్నారు. ఏకార్థ ప్రతిపాదకత్వం వాక్యత్వం, లేదా ఏకార్థ ప్రతిపాదకం వాక్యం. ఏకార్థ ప్రతిపాదకం, ఒక అర్థాన్ని ప్రతిపాదించేటువంటి శబ్దస్వరూపం. రైట్, అందులో ఎన్ని క్రియలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పట్లే, ఒక అర్థాన్ని ప్రతిపాదించాలి. ఒక అర్థాల్లో మనం సమన్వయం చెప్పుకుంటున్నాము. ఆ విధంగా సమ్యక్ అన్వయము పొందినటువంటి వాక్యస్వరూపం, శబ్దస్వరూపం. అటువంటి స్వరూపాన్ని అంతటిని కూడా మనం ఏకవాక్యంగా తీసుకొని ఇప్పుడు వేదాంతం అంతా కూడా ఏకవాక్యంగా చెప్పుకోవచ్చు. అది ఏకవాక్యం అవుతుంది. ఏకార్థ ప్రతిపాదకత్వం వాక్యత్వం. ఇందులో ఏకార్థ ప్రతిపాదకత్వం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అవాంతర వాక్యాలు, మహావాక్యాలు అని మరి వాక్యంలో విభాగం వస్తుంది. అవాంతర వాక్యాలు అవి స్వతంత్రంగా అర్థాన్ని ప్రతిపాదించకుండా, అది కొంత అర్థానికి ఏ వాక్యమైన అర్థం ఉంటుంది, కానీ ఆ అర్థములో
ఆ వాక్యానికి తాత్పర్యం లేదు, ఆ అర్థాన్ని చెప్పడానికే ఈ వాక్యం కాదు అంటే ఆ అర్థములో ఈ వాక్యము ప్రమాణం కాదు అని. ఆ వాక్యానికి అర్థం ఉంటుంది, అర్థం ఉన్నప్పటికీ కూడా ఆ అర్థాన్ని ప్రతిపాదించడానికి కాదు, ఇంకేదో ప్రతిపాదించడానికి ఉంది. ఇంకేదో ప్రతిపాదించడానికి ఎలా తెలుస్తుంది? ఈ అవాంతర వాక్యాలన్నీ కలిసి ఒక మహావాక్యం ఏర్పడుతుంది. ఈ అవాంతర వాక్యాలన్నీ కలిస్తే మహావాక్యం. మనం తత్వమసి మహావాక్యం అంటాము. తత్వమసి మహావాక్యంలో తత్పదం యొక్క అర్థం ఎలా తెలుస్తుంది? అవాంతర వాక్యాల ద్వారా. జీవుణ్ణి బోధించేటువంటి, జీవస్వరూపాన్ని బోధించేటువంటి వాక్యాలు, పరమాత్మ స్వరూపాన్ని బోధించేటువంటి వాక్యాలు అవాంతర వాక్యాలు అవుతున్నాయి. ఆ అవాంతర వాక్యాలు ఈ మహావాక్యంతో కలిసి ఏకవాక్యతను పొందుతున్నాయి. అదేవిధంగా పూర్వమీమాంసలో ప్రధానంగా వేదవాక్యాలని వాళ్ళు విధి వాక్యాలని, అర్థవాద వాక్యాలని, విధి నిషేధ మంత్ర అర్థవాద నామధేయ ఈ విధంగా 5 రకాలుగా విభజించుకున్నారు. విభజించిన తర్వాత ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో సంహితా భాగంలో వచ్చే మంత్రాలు కర్మల్లో వినియోగించబడుతున్నాయి. సో మంత్రవాక్యాలకి విధి వాక్యాలతో ఏకవాక్యత ఏర్పడుతుంది. ఈ కర్మలో ఆ మంత్రాల సహాయంతో ఈ కర్మ చేస్తున్నాము. ఇషేత్వా చినత్తి అంటున్నప్పుడు ఆ మంత్ర సహాయంతో ఈ వృక్షఛేదన క్రియ జరుగుతూ ఆ విధంగా అన్వయం ఏర్పడుతూ ఉంది. ఆ వాక్యానికి ఆ మంత్రానికి ఈ వాక్యంతో అన్వయము, ఈ రెండు కలిసి ఒక వాక్యం ఏర్పడుతున్నాయి. అక్కడ అవాంతర వాక్యము మహావాక్యమని. అదేవిధంగా ఉత్తర మీమాంసలో కూడా వేదాంత దర్శనంలో కూడా మనం చెప్పుకున్నట్లుగా తత్వమసి ఇత్యాది వాక్యాల్లో అవాంతర వాక్యాలు చెప్పుకుంటాము, మహావాక్యాలు చెప్పుకుంటాము. అవాంతర వాక్యాలు మహావాక్యాలకు సృష్టి వాక్యాలు ఉన్నాయి. సృష్టి వాక్యాలు సృష్టి ఈ విధంగా జరిగింది అని ప్రతిపాదించాలనేటువంటిది ఆ అర్థం వస్తుంది ఆ వాక్యంలో. సృష్టి ఇలా జరిగింది, ముందు ఆకాశము, తర్వాత వాయువు, తర్వాత తేజస్సు ఇలా జరిగింది అని. అదేవిధంగా ప్రవేశము, తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్, ఆ సృష్టించిన తర్వాత పరమాత్మ ఆయన అందులో ప్రవేశించాడు అని లిటరల్ మీనింగ్ వస్తూ ఉంది. కానీ ఆ విధంగా కాకుండా అవి అవాంతర వాక్యాలుగా తీసుకొని మహావాక్యంతో సమన్వయం చేసినప్పుడు, ఎందుకంటే ఈ సృష్టి ప్రక్రియ జ్ఞాన ప్రకరణంలో వస్తుంది. జ్ఞాన ప్రకరణంలో వస్తుంది కాబట్టి ఆ జ్ఞానబోధక వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానికి ఈ సృష్టి బోధక వాక్యాలు, ఈ ప్రవేశబోధక వాక్యాలు దానికి అన్వయించాలి. అన్వయించి ఇవన్నీ కలిసి ఒక వాక్యంగా తీసుకున్నప్పుడు అక్కడ ఏకవాక్యత ఏర్పడినప్పుడు సృష్టి బోధక వాక్యాలలో సృష్టి ఈ విధంగా జరిగింది, తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని ఉంది. ఇది అంటలాజికల్గా భౌతికంగా కలిగిందా కాదా అనే చర్చ తీసుకున్నప్పుడు మహావాక్యంతో సమన్వయం చేసి చూసినప్పుడు ఇది ఈ విధంగా భౌతికంగా అవ్వడం కుదరదు, అజ్ఞాన కార్యమే అవ్వాలి. అజ్ఞాన కార్యంగా తీసుకున్నప్పుడే దాని నివృత్తి జ్ఞానం చేత కలుగుతుంది. జ్ఞాన నివర్త్యత్వం అజ్ఞానానికి లక్షణం. జ్ఞానము చేత నివర్తించబడడం, తొలగడం. ఏదైతే జ్ఞానం చేత తొలగుతుందో అది అజ్ఞాన కార్యమే అవ్వాలి, కానీ వాస్తవం అవ్వదు. యథార్థ సర్పంలో సర్పాన్ని చూసినప్పుడు ఇది రజ్జు సర్పము అని చెప్పినంత మాత్రాన అది తొలగదు. కానీ రజ్జువులో సర్పము చూసినప్పుడు నాయం సర్ప, ఇది సర్పం కాదు, ఇది రజ్జువే అని చెప్తున్నప్పుడు ఆ భ్రాంతి తొలగుతా ఉంది. ఏ భ్రాంతి అయితే జ్ఞానం చేత ఏ విషయం అయితే జ్ఞానం చేత తొలగుతుందో అది అజ్ఞాన కార్యమే అవ్వాలి అనేటువంటి ఈ అర్థం. ఈ విధంగా అవాంతర వాక్యాలు, మహావాక్యాలు అనే విభాగం చేసి ఈ విభాగాన్ని ఇంకొక రకంగా తత్పరక వాక్యాలు, అతత్పరక వాక్యాలు అని. తత్పరక వాక్యాలు తాత్పర్యం, ఆ తాత్పర్యమే ప్రధానమైనటువంటిది. అంటే ఆ వాక్యార్థం, ఆ వాక్యములో నుంచి వచ్చే అర్థమే తాత్పర్యంగా కలిగినటువంటి వాక్యాలు. అటువంటి వాక్యాలని తత్పరక వాక్యాలని. ఆ వాక్యంలో వచ్చే అర్థము తాత్పర్యంగా లేనటువంటి వాక్యాలు. వాక్యానికి అర్థం ఉంటుంది, వాక్యానికి అర్థం ఉన్నా కూడా ఆ అర్థం ఆ వాక్యానికి తాత్పర్యం కాదు. అటువంటి వాక్యాన్ని అతత్పరక వాక్యాలు అని. అతత్పరక వాక్యాలు, తత్పరక వాక్యాలు అని విభాగం. మహావాక్యాలు, అవాంతర వాక్యాలు, లేదా తత్పరక వాక్యాలు, అతత్పరక వాక్యాలు. మీమాంసలో వీళ్ళు అర్థవాద వాక్యాలని అతత్పరక వాక్యాలుగా చెప్పుకొని సోరోదీత్ అని చెప్తున్నప్పుడు అగ్ని ఏడ్చాడు. అగ్ని ఏడ్చినప్పుడు ఆయన కళ్ళలోంచి నీళ్లు వచ్చి ఆ నీళ్లు రజతంగా మారాయి. ఆ రజతంగా మారినందుకు కారణం చేత బర్హిషి రజతం నధేయం, బర్హిషి యాగంలో రజతాన్ని దానంగా ఇవ్వరాదు
అని ఈ ఆఖ్యాయిక అంతా కూడా అక్కడ అగ్ని ఏడవడము, ఆ దేవాసుల యుద్ధము, ఆ యుద్ధంలో ఆ దేవతలు తమ సంపత్తిని అగ్నికి ఇవ్వడము, అగ్ని సహజంగా దహించే స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆ ఐశ్వర్యం వాళ్ళ సంపత్తి, వాళ్ళ ఆభరణాలన్నీ కూడా దగ్ధమయ్యాయి. వాళ్ళు అగ్నిని పట్టుకున్నారు. మళ్ళీ మా ఆయుధాలు ఇవ్వు అన్నట్టు, మా ఆభరణాలు ఇవ్వు అని అడుగుతున్నారు. రాక్షసులను గెలిచిన తర్వాత మా ఆయుధాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఇవ్వలేడు, లేవవి, అందుకని ఆయన ఏడుస్తున్నాడు. ఇదంతా ఆఖ్యాయిక. ఈ ఆఖ్యాయిక తాత్పర్యం ఏంటి? యాగంలో రజతాన్ని దానం చెయ్యరాదు అని చెప్పడంలో తాత్పర్యం ఉంది. కాబట్టి ఆ వాక్యానికి అర్థం ఉంది. ఆ వాక్య అర్థంలో ఈ వాక్యము ప్రమాణంగా లేదు. ఎందుకని? ఇది అవాంతర వాక్యము, మహావాక్యంతో అన్వయం చేయాలి. ఆ మహావాక్యంతో అన్వయం చేసినప్పుడు ఈ ఉత్పత్తి విధి, వినియోగ విధి, ఈ విధులన్నీ ఉన్నాయి. ఈ విధులన్నింటినీ అన్వయం చేసి ఒక మహావాక్యం ఏర్పడినప్పుడు ఆ మహావాక్యంలో వచ్చే అర్థం ప్రధాన అర్థం, మిగిలినవన్నీ కూడా దాంతో అన్వయం చేయాలి. ఏ విధంగా అయితే ఒక వాక్యంలో క్రియ ప్రధానం, ఆ ప్రధానంగా ఉండే క్రియకి మిగిలిన పదార్థాలన్నీ అన్వయాన్ని పొందాలి. ఇండివిజువల్గా అర్థాన్ని ఇవ్వలేవు. అది ఇండివిజువల్గా అర్థాన్ని ఇవ్వడం కుదరదు. ఇండివిజువల్ అర్థాన్ని కాకుండా రైట్ మా హింసా సర్వభూతాని అంటున్నప్పుడు మా హింసా సర్వభూతాన్ని అన్నీ ఆ క్రియతోనే అన్వయం చెందాలి. కానీ మాని తీసేసి హింసా సర్వభూతాన్ని అంటే విరుద్ధార్థం వచ్చేస్తుంది. అందుకని ప్రత్యేకంగా పదానికి అర్థాన్ని చెప్పే సామర్థ్యం లేకుండా, అంటే పదం పదార్థం చెప్తుంది, ప్రతి పదానికి దాని అర్థం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ముఖ్య అర్థంతో, తాత్పర్యంతో సమన్వయం పొంది అర్థాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఆ సమన్వయం పొందినప్పుడు కలిగే అర్థం అది ప్రధాన అర్థం. దానికి ఇవన్నీ అన్వయిస్తున్నాయి. పదంలో సామర్థ్యం ఉంది, పదార్థబోధ సామర్థ్యం ఉంది, పదార్థ ఉపస్థితి బుద్ధిలో పదార్థాన్ని తీసుకొచ్చి పెడుతుంది పదం. ఆ సామర్థ్యం ఉంది పదానికి. ఆ సామర్థ్యం ఉన్నా కూడా అది వాక్యార్థం కాదు. వాక్యార్థం ఎక్కడవుతుంది? ప్రతి పదము మన బుద్ధిలో తన సామర్థ్యం చేత పదార్థాన్ని తీసుకొచ్చి స్మృతి రూపంలో పెట్టిన తర్వాత ఆ పదార్థాలన్నింటినీ కలపడం ఎవరు కలుపుతున్నారు? క్రియతో. అందుకని క్రియ ప్రధానం అవుతా ఉంది. సో క్రియతో అన్వయం చేసి వాక్యాన్ని చెప్తున్నాం. అందుకనే కాబోలు మీమాంసలో ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అని ప్రసిద్ధమైనటువంటి వాక్యం భాష్యాల్లో కూడా మనకు వస్తూ ఉంటుంది. ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యం అతదర్థానాం అని. ఇది పూర్వపక్ష సూత్రం. అక్కడ ఆమ్నాయం వేదము అంతా కూడా క్రియాపరకంగానే ఉంటుంది, క్రియనే ప్రధానంగా ఉంటుంది అని చెప్పడం. వేదమంతా క్రియాపరకంగా ఉంది కాబట్టి క్రియను బోధించినటువంటి వాక్యాలు అనర్థాలు అప్రమాణికాలు. ఎందుకంటే ప్రతి వాక్యంలో క్రియనే ప్రధానంగా ఉంది. క్రియను ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉత్తరాని హిమాలయాలు ఉన్నాయి, వాక్యానికి అర్థం ఉంది, కానీ అదేమి మనకు చేయమని చెప్పడం లేదు, ప్రోత్సహించడం లేదు, ప్రేరణ లేదు అందులో. అటువంటి ప్రేరణ లేనటువంటి వాక్యాలన్నీ కూడా అనర్థాలు అని ఒక అర్థం వస్తూ ఉంది అక్కడ అని పూర్వపక్షం. అక్కడ దానికి సిద్ధాంతి అక్కడ ఇవి అనర్థకాలు కాదు, ఎందుకంటే ఇవి ఇతర పరకాలు, అవాంతర వాక్యాలు ఇవి, అర్థవాద వాక్యాలు ఇవి. అర్థవాద వాక్యాలు వాటి స్వార్థంలో వాటి తాత్పర్యం లేదు కాబట్టి ఇవి క్రియాపదంతో అన్వయం చెందినట్లుగా ఇక్కడ తాత్పర్యంతో, విధివాక్యంతో ఏదైతే సోరోదిత్ అనే వాక్యం ఉందో అది బర్హిషి రజతం నదేయం అనేటువంటి నిషేధంతో సంబంధాన్ని పొందాలి. సంబంధం పొందినప్పుడు దానికి ప్రామాణికత కలుగుతూ ఉంది, స్వతంత్రంగా ప్రామాణికత లేదు అని. ఆ విధంగా అవాంతర వాక్యాలు, మహావాక్యాలు, వాటి అన్వయం ద్వారా ఆ విధంగా. అదేవిధంగా మనకి ఇక్కడ అంటే ఈ వ్యాకరణంలో మనం ఏదైతే క్రియను ప్రధానంగా చూస్తున్నామో అదేవిధంగా విధి కూడా క్రియనే. కాకపోతే ఆ విధిలో ఒక ప్రేరణ ఉంది, చెయ్యి లేదా చెయ్యొద్దు అని ఆ ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ ఉన్నటువంటి విధి వాక్యాలని ప్రధానంగా చెప్తారు పూర్వకర్మకాండలు. అందుకనే ఉత్తర మీమాంసకు వచ్చేసరికి అటువంటి విధి వాక్యాలు లేవు కాబట్టి ఇదంతా అర్థవాద స్థానీయం అవుతుంది, అప్రమాణికము అని పూర్వపక్షం చూస్తుంటాం మనం భాష్యాల్లో సర్వత్రా. ఈ ఉపనిషత్ వాక్యాలన్నీ కూడా అప్రమాణికాలు. ఎందుకంటే అప్రమాణికాలు అంటే వాటి వాక్యార్థములో వాటి తాత్పర్యం లేదు. తత్వమసి అనే వాక్యము అభేదాన్ని బోధించడంలో తాత్పర్యం లేదు, అది ఎక్కడో ఉన్న విధికి సంబంధాన్ని పొందే ప్రామాణికతను పొందుతుంది కానీ స్వతంత్రంగా ప్రమాణం కాలేదు అని పూర్వపక్షం. లేదు, స్వతంత్రంగానే ప్రమాణం అవుతుంది అని సిద్ధాంతం అక్కడ చూస్తాం. సో ఆ విధంగా ఇది వాక్య స్వరూపం. ఈ విధంగా మీమాంసకులు
నైయాయికులు, వైయాకరణులు వాళ్ళ శాస్త్రానికి ఉపయోగపడే విధంగా ఆ శాస్త్రంలో వ్యాకరణ శాస్త్రంలో వ్యాకరణము అర్థాన్ని ప్రతిపాదించే శాస్త్రం, శబ్ద సాధుత్వాన్ని సంపాదించే శాస్త్రం. శబ్ద సాధుత్వాన్ని సంపాదిస్తున్నప్పుడు ఏకతింగ వాక్యం అనేది ఇక్కడ కుదురుతూ ఉంది. న్యాయము అలా కాకుండా యుక్తిని ప్రదర్శిస్తూ పద సమూహ వాక్య అని చెప్పారు, అక్కడ అది అన్వయిస్తాను. మీమాంసలో ఈ విధంగా ఏకార్థ ప్రతిపాదకత్వం అని, ఇది విచార శాస్త్రం. మీమాంస అంటేనే పూజిత విచార అని భామతికారుడు. పూజిత విచారం అని మనధాతుకి సన్ప్రత్యయం వచ్చి ఏర్పడుతూ ఉంది. విచారం అనే అర్థంలో వస్తూ ఉంది, పూజిత విచారం. సో ఆ విధంగా ఈ వాక్యం ఈ విధంగా దీంట్లో క్రియావాచకము ఒక పద సమూహం అని చెప్పుకున్నాం కదా. ఏకతింగ వాక్యం అని వ్యాకరణంలో ఏకతింగ వాక్యం. అందులో ఒక తింగ్ ఉండాలి. తింగ్ అంటే తింగంతము. తింగంతం అంటే క్రియావాచకము, వర్బ్ ఉండాలి. ఆ వర్బ్ ఉన్న తర్వాత మిగిలినవన్నీ కూడా కారకాలు. మిగిలినవన్నీ కూడా క్రియా భిన్న పదాలు. రెండే పదాలు వ్యాకరణంలో, సుప్పులు, తింగులు, సుబంతాలు, తింగంతాలు. సుబంతాలన్నీ కూడా కారకాలు అవుతున్నాయి, తింగంతాలన్నీ కూడా క్రియావాచకాలు అవుతున్నాయి. అందులోనే మళ్ళీ ఆ సుబంతాలలోనే ఒక స్పెషల్ కేటగిరీ అవ్యయము. అవ్యయానికి సుప్పులు వచ్చినా కూడా లోపం అయిపోతున్నాయి. వాటి అవ్యయం కూడా సుప్పుల కేటగిరీలోనే పెట్టుకోవచ్చు. కానీ పైన నిర్వచనంలో సావ్యయ కారక విశేషణం అని చెప్పుకున్నాం. సావ్యయ కారక విశేషణం అని అవ్యయాలు వేరుగా చెప్పుకున్నాం కూడా. ఆ విధంగా కారకాలలో ప్రధానంగా ఈ 6 కారకాలు చెప్పుకుంటారు. కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదానము, అపాదానము, అధికరణ కారకము అని 6 కారకాలు. ఈ కారకాలన్నీ కూడా ఈ విధంగా క్రియ మీద ఆధారపడినవే. క్రియతో సంబంధం ఉంటుంది. అన్ని కారకాలకి క్రియతో సంబంధం ఉంటుంది. కర్త ఆ క్రియను చేస్తున్నాడు, క్రియను చేసేవాడు కర్త. ఆ తర్వాత ఆ క్రియ దేని యందు చేయబడుతుందో అది కర్మ అవుతా ఉంది, దేని ద్వారా చేయబడుతుందో కరణం అవుతుంది. అన్ని క్రియకు సంబంధించి ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి చేయబడుతుందో సంప్రదానం అవుతున్నారు. దేని నుంచి విడిపడుతుందో క్రియ ద్వారా. క్రియ సామాన్యంగా క్రియను కూడా ఏ విధంగా నిర్వచిస్తారు న్యాయంలో. పూర్వ సంయోగ సామాన్యంగా వేదాంతంలో చూస్తాం ఈ వాక్యాలు. పూర్వదేశ సంయోగనాశ, ఉత్తరదేశ సంయోగ. క్రియ అంటే ఒక చిన్న యూనిట్, వెరీ స్మాల్ యూనిట్. పూర్వ దేశంతో సంబంధాన్ని విడిచి తర్వాత దేశంతో సంబంధాన్ని పొందడం. ఒక వస్తువుని ఇక్కడి నుంచి ఈ వస్తువుని ఇక్కడి నుంచి ఇలా పెట్టడం ఒక క్రియ అయిపోయింది. ఈ క్రియలో ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టడంలో మళ్ళీ మీరు దాన్ని సబ్డివైడ్ చేయొచ్చు. చేస్తూ ఒక డిఫరెన్షియల్గా తీసుకుని ఒక స్మాలెస్ట్ యూనిట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కదిలింది. ఈ మొదటి ఇక్కడి నుంచి ఒక అణువు కదిలింది అంటున్నప్పుడు పూర్వదేశంలో సంయోగం ఉంటుంది. పూర్వదేశంలో ఉండే ఆకాశం సంయోగం ఉంటుంది. ఆ సంయోగము విడిపోయి ఇంకొక కొత్త స్థలంలో వచ్చి సంబంధాన్ని పొందుతూ ఉంది. ఆ విధంగా పూర్వదేశంతో సంబంధాన్ని కోల్పోయి తర్వాత దేశంతో సంబంధాన్ని పొందడం, దీన్ని క్రియ అంటున్నాం. ఇదే కర్మ డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు, లేదా ఆ మినిమల్ యూనిట్ అంతవరకు క్రియ తీసుకోవచ్చు. అటువంటి క్రియ రైట్, దానికి సాధనం రైట్. సో ఆ విధంగా పూర్వదేశ సంయోగ నాశనము, ఉత్తరదేశ సంయోగం అంటున్నాం కదా. ఇది చేయడానికి కావలసినటువంటి కారణము, దీన్ని సంపన్నం చేసేటువంటి కారణము. అదేవిధంగా విడిపోవడము, ఒక చోటు నుంచి ఈ విధంగా విడిపోవాలి. పూర్వదేశ సంయోగ నాశనం అంటున్నప్పుడు పూర్వదేశంతో సంబద్ధమైనటువంటి ఆ వస్తువు ఏదైనా సరే దాన్ని విడిచి పక్కకు రావాల్సి ఉంటుంది. అది దేన్నైతే విడిచి పక్కకు వస్తుందో అది ఉపాదానం, అది అపాదానం. అదేవిధంగా ఈ క్రియ జరుగుతున్నప్పుడు క్రియ కానీ గుణం కానీ స్వతంత్రంగా ఉండలేవు. గుణం తెలుపు స్వతంత్రంగా ఉండలేదు, ద్రవ్యాన్ని ఆశ్రయించే ఉండాలి. అదేవిధంగా క్రియ పరిగెడుతున్నాడు, ఆ పరిగెడుతున్న వ్యక్తి నుంచి పరిగెత్తడాన్ని ఎవరు బయటకు తీయలేరు. సో క్రియ ఎప్పుడు కూడా ద్రవ్యాశ్రితంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్రియ అంటున్నప్పుడు ఒక అధికరణం ఉండాలి. ఎక్కడ ఈ క్రియ అనేసి ఆ కారకం. ఆ విధంగా ఇవన్నీ కారకాలు. ఈ కారకాల ద్వారా క్రియ ఏర్పడుతూ ఉంది. క్రియాజనకత్వం, కారకత్వం అని. క్రియలను ఉత్పన్నం చేసేవే కారకాలు. క్రియ ధాతువు నుంచి నూల్ ప్రత్యయంతో కారకం పదం ఏర్పడుతూ ఉంది. అంటే క్రియకు కర్త అని, క్రియను ఉత్పన్నం చేసేటువంటిది. ఎవరు ఉత్పన్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఈ కారకాలన్నీ కూడా కర్త, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము, కర్మ ఇవన్నీ కలిసి ఆ క్రియను ఉత్పన్నం చేస్తుంది. అందుకని కారకాల నుంచి క్రియ ఉత్పన్నం అవుతుంది. కారకాలు లేకుండా క్రియ లేదు. కానీ ఆ కారకాలన్నింటినీ ఒక గ్లూగా పట్టి ఉంచేది ఒక వాక్యత్వ ఏకత్వాన్ని. కారకాలు అనేకాలు ఉన్నాయి.
క్రియ ఒకటి ఉంది. ఇవన్నీ అనేకాలు. ఈ అనేకాలలో ఒకటి అనే సంఖ్యను తీసుకురావడానికి ఈ క్రియ అన్నింటినీ కలిపి ఒక అర్థాన్ని ప్రతిపాదించడానికి అన్నింటినీ కలిపి పడతాం గులువులాగా. ఆ విధంగా క్రియ ఒకటవుతుంది. కారకాల నుంచి క్రియ ఉత్పన్నమవుతుంది. ఈ క్రియ ద్వారా ఈ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఫలంగా మారుతుంది. కర్మనే మళ్ళీ కర్మలో వ్యాపారం జరిగి అది ఫలం అవుతాము. రైట్. కారకాల నుంచి క్రియ నుంచి ఫలం. ఈ క్రియాకారక ఫల విభాగము అని మనం వేదాంతంలో వింటూ ఉంటాం. క్రియాకారక ఫల విభాగం. ఈ క్రియాకారక ఫల విభాగం అదే సంసారం. జగత్తంతా కూడా ఈ కారకాలు, క్రియ, ఈ ఫలము వీటిలో సమన్వయం అయిపోతాయి, వీటిలో అంతర్భావం అయిపోతాయి. ఇవన్నీ కూడా కారకాల. ఈ జగత్తంతా కూడా కర్త దేవదత్త అంటే ఒక దేవదత్తుడే కాదు, సకల ప్రాణులు ఎవరైనా సరే. వాస్తవానికి కర్త చేతనమే అవ్వాలక్కరలేదు. రైట్. ఘట ఉత్పద్యతే అంటున్నప్పుడు ఘటం కర్త అయిపోతాడు, ఘటమే కర్త అవుతుంది, ఘటం ఉత్పన్నం అవుతా ఉంది. ఉత్పత్తి అనే క్రియకి ఘటం కర్త. సో ఎవరైనా సరే కర్త. సో ఆ విధంగా కర్తృకారకము, కర్మకారకము వీటిలోనే జగత్తంతా కూడా అంతర్భావం అయిపోతా ఉంది. ఆ కారకాల ద్వారా క్రియ ఏర్పడుతూ ఉంది. సంసారం అంటున్నప్పుడు సమ్యక్ సరణం అని చెప్పుకుంటున్నాము. జగత్ అంటే కూడా జాయతే, గచ్చతి, ఇది జగత్ నిరుక్తం. జాయతే ఉత్పన్నమవుతుంది, గచ్చతి మార్పును చెందుతూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. సాధనం నుంచి సాధ్యానికి, సాధనం నుంచి సాధ్యానికి, ఈ సాధనం ద్వారా ఒక సాధ్యాన్ని పొందుతున్నాం. ఆ సాధ్యము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక సాధనం ద్వారా మళ్ళీ, లేదా ఆ సాధ్యమే సాధనం అవుతుంది ఇంకొక సాధ్యం గురించి. సో సాధనం నుంచి సాధ్యానికి, వర్తమానం నుంచి భవిష్యత్తుకి, కర్మ నుంచి ఫలానికి సమ్యక్ సరణం, నిరంతర గమనం అదే సంసారం. ఆ విధంగా ఈ కారక క్రియా ఫలం ఇదే సంసారం అవుతుంది. ఈ క్రియాకారక ఫల విభాగాలు లేనిది చైతన్యం. సో క్రియాకారక ఫల విభాగ శూన్యం. ఈ కారకాలు ఈ ధాతువులకి కృత్ ప్రత్యయాలు చేరడం ద్వారా వస్తున్నాయి. కృత్ ప్రత్యయాలు చేరినప్పుడు ఆ శబ్దాన్ని కృదంతం అంటున్నాం. సో కృదంతాలే కారకాలని కృదంతాలే. అయితే ఈ కృత్ ప్రత్యయము ఈ చెప్పిన కారకాలు ఏవైతే ఉన్నాయో వివిధ 6 కారకాలు, ఈ 6 కారకాల అర్థాలలో వస్తున్నాయి. ధాతువుకి కర్త అర్థంలో కృత్ ప్రత్యయాన్ని చేర్చినప్పుడు కర్తృకారకం ఏర్పడుతూ ఉంది. ఆ శబ్దము ప్రతి శబ్దం కూడా వ్యాకరణంలో వ్యుత్పన్నవాదం, వ్యుత్పన్నమతం, అవ్యుత్పన్నమతం అని రెండు చూసినప్పుడు ప్రధానంగా వ్యుత్పన్నమతాన్ని అంగీకరిస్తారు. అంటే అన్ని పదాలు ధాతు ప్రత్యయ సంయోగ రూపంగానే ఉత్పన్నమవుతున్నాయి. సో ఆ విధంగా ఈ కృదంతాలలో కూడా ధాతువు తర్వాత ఒక ప్రత్యయం వస్తాం. ఆ ప్రత్యయానికి కృత్ అని పేరు, సంజ్ఞ. ఇది సంజ్ఞలలో కూడా 2 రకాల సంజ్ఞలు చెప్పుకుంటారు. అన్వర్త సంజ్ఞ, అనన్వర్త సంజ్ఞ. కృత్ అనేది అనన్వర్త సంజ్ఞ. అనునాసికము అంటున్నప్పుడు అది అన్వర్త సంజ్ఞ అవుతుంది. అనునాసికము అంటున్నప్పుడు ఆ పదం వింటున్నప్పుడు మనకు అర్థం తెలుస్తూ ఉంది. పదం వింటున్నప్పుడు ఏ అర్థమైతే మనకు తెలుస్తుందో అదే ఆ సంజ్ఞ యొక్క అర్థం. అర్థాన్ని అనుసరించే సంజ్ఞ కాబట్టి అనువర్త సంజ్ఞ. ఈ కృత్ ఇత్యాది ప్రత్యయాలు అనన్వర్త సంజ్ఞలు. అర్థం ఏమి లేదు దానికి, అదొక సంజ్ఞ. మనకు ఆల్ఫా, బీటా, తీటా, గామా అంటున్నప్పుడు ఏ విధంగా సంజ్ఞలుగా చెప్పుకుంటామో ఆ విధంగా ఒక సంజ్ఞ. ఇత్, కృత్ ఇవన్నీ సంజ్ఞలు. సో ఈ కృత్ ప్రత్యయం చేరి ధాతువుని ఏం చేస్తూ ఉంది, ఒక క్రియాపదంగా చేసేసింది. ధాతువుకి 2 అర్థాలు చెప్తారు. క్రియ ఒక అర్థం, వ్యాపారం ఉంటుంది. తర్వాత ఫలం కూడా ఒక అర్థం. క్రియ తర్వాత ఫలం 2 అర్థాలు. రైట్. సో ఆ విధంగా ధాతువు కృత్ప్రత్యయం చేరి కృతంతం అవుతా ఉంది. ఆ కృత్ప్రత్యయము ఈ వివిధ అర్థాల్లో వస్తూ ఉంది. అధికరణి, ఘై, రామశబ్దము ఘై ప్రత్యయం తీసుకొని, అధికరణ ఘై తీసుకొని, అధికరణ అర్థంలో ఘై ప్రత్యయం తీసుకొని రము క్రీడాయాం ధాతువుకి రైట్ రామశబ్దం ఏర్పడుతూ ఉంది. రమంతే యోగినో అస్మిన్, యోగులు రమిస్తున్నటువంటి, ఆనందాన్ని పొందుతున్నటువంటి అధికరణము, ఆశ్రయము ఎందు అయితే యోగులు రమిస్తున్నారో, జ్ఞానులు ఆనందాన్ని పొందుతున్నారో అది రామ అనే విధంగా వ్యుత్పత్తి అర్థం. రూఢి అర్థం కూడా ఉంటుంది. దశరథ పుత్ర రామ రూఢి అర్థం, లోక ప్రసిద్ధార్థం, లోకంలో ప్రసిద్ధంగా ఉన్న అర్థం. యౌగిక అర్థం తీసుకున్నప్పుడు ఈ విధంగా వ్యుత్పత్తి అర్థం. అదేవిధంగా కరణ అర్థంలో వ్యాకరణం అనేది కరణార్థంలో ఏర్పడుతూ ఉంది క్రీధాతువుకి. దేని చేతనైతే వ్యాఖ్యానించబడుతుందో అది వ్యాకరణం. దర్శనం చూసాం మనం, దృశ్యతే అనేన ఇది దర్శనం. దృశ్యధాతువుకి కృత్ప్రత్యయం ఏర్పడి దర్శనం
లిట్ ప్రత్యయం ఏర్పడతా ఉంది. దర్శనం, దృశ్యతే అనే దర్శనం అనే పదంలో మనకి దృశ్య ధాతు కనిపిస్తూ ఉంది. ఆ దృశ్య ధాతు కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ అర్థం తీసుకొని దానికి ఈ కృత్ ప్రత్యయము కరణము అని అర్థం జోడిస్తే దేని చేతనైతే దర్శనం కలుగుతుందో అది రైట్ సాధనం అని అర్థం వస్తూ ఉంది. రైట్ ఆ విధంగా ఈ కృతంతాలన్నీ కూడా అన్ని కారకాల అర్థాల్లో వస్తాయి. ఇంకొక ప్రత్యేకత భావార్థములో కూడా ప్రత్యయం వస్తుంది. భావార్థం అంటున్నప్పుడు ఈ విధంగా కర్త కర్మాకరణ సంప్రదాన అపాదాన అధికరణం కాకుండా ధాతువు యొక్క అర్థమే, ధాతువు యొక్క మౌలిక క్రియాస్వరూపమే కానీ సుబంతమై కూర్చుంటుంది. క్రియాపదం కాదు, అది తింగంతం కాదు, ధాతు స్వరూపాన్ని తీసుకొస్తుంటుంది. హసనం, హసనం అంటున్నప్పుడు నవ్వడం. హసనం అనేది హస ధాతువు నుంచి ఈ హసనం అనే పదం వచ్చినప్పుడు కర్త కర్మ కాకుండా హసనం నవ్వడం అనేటువంటి క్రియ అంతే, కానీ క్రియాపదం కాదు. అది క్రియాపదం స్టేటస్ రాదని. కాబట్టి ఏకతింగ వాక్యంలో ఆ తింగ్ ఒక వర్బ్ ఉండాలి. దీన్ని వర్బుగా ముఖ్య క్రియగా తీసుకోలేము. గౌణ క్రియగా తీసుకోవచ్చు కానీ ముఖ్య క్రియ మళ్ళీ కావాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ ధాతువులకి కృత్ ప్రత్యయాలు ఈ అన్ని 6 కారకాల అర్థంలోనూ తర్వాత స్వయం ధాతు అర్థంలోను భావార్థంలోనూ వస్తూ అనేక కృదంతాలు ఏర్పడుతున్నాయి. అనేక కృత్ ప్రత్యయాలు 100కు పైగా కృత్ ప్రత్యయాలు ఈ విధంగా వ్యాకరణ శాస్త్రంలో తృతీయాధ్యాయం 3వ అధ్యాయంలో పాణిని శాస్త్రంలో 3వ అధ్యాయంలో 3, 4, 5 అష్టాధ్యాయులు 3, 4, 5 అధ్యాయాల ప్రత్యయాల గురించి మాట్లాడతాయి. అందులో 3వ అధ్యాయము ప్రాతిపదిక ధాతువులకు ఏర్పడే ప్రత్యయాలన్నీ కూడా 3వ అధ్యాయం చెప్పబడ్డాయి. ధాతువులకు చేరే ప్రత్యయాలన్నీ, ధాతువులకు కృత్ ప్రత్యయాలు చేరుతాయి, ధాతువులకు తింగ్ ప్రత్యయాలు చేరుతాయి, ధాతువులకి ఇక వికరణ ప్రత్యయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ధాతువులకు చేరే ప్రత్యయాలన్నీ కూడా 3వ అధ్యాయంలో వస్తాయి. 4, 5 ఈ ప్రాతిపదికలకు ఈ సుబంతాలు ఏదో చెప్పుకున్నామో వాటికి మూలంగా ప్రాతిపదికలు ఉన్నాయి. ఆ ప్రాతిపదికలకు చేరే ప్రత్యయాలన్నీ 4, 5 అధ్యాయాలు వస్తున్నాయి. సో ఈ విధంగా ధాతువుకి క్రియ ఒక అర్థము, ఫలం కూడా ఒక అర్థం ఉంది. ఈ విధంగా ఏర్పడినటువంటి కారకాలన్నీ కూడా కారకే అని ఒక ప్రకరణంలో ఆయన పాణిని మహర్షి సూత్ర అష్టాధ్యాయిలో కారకే అని ప్రకరణంలో వస్తున్నాయి. వాస్తవానికి అపాదానం నుంచి మొదలు పెడతారు. కారకే అనేది 1423, అక్కడి నుంచి 1424లో అపాదాన కారకాన్ని నిర్వచిస్తున్నారు. ధ్రువం అపాయే పాదానం అని. మనం కర్తకారకం చూస్తే ప్రధానంగా కర్తృకారకానికి స్వతంత్ర కర్త అని నిర్వచనం. స్వతంత్ర కర్త స్వతంత్రుడు. దేంట్లో స్వతంత్రుడు? కర్మం చేయడంలో స్వతంత్రుడు. అంటే ఇక్కడ స్వాతంత్ర్యం ప్రాధాన్యం అని చెప్పారు కాశికాకారులు. స్వాతంత్ర్యం అంటే ప్రాధాన్యం అంటున్నప్పుడు క్రియా ఆశ్రయత్వం అని. క్రియ వ్యాపార ఆశ్రయం. వ్యాపారం అంటే క్రియ అంటేనే వ్యాపారం. ఆ కదలిక ఎవడిని ఆశ్రయించి ఉందో, ఆ విధంగా ధాతువుకి 2 రకాలు చెప్పుకున్నాం. క్రియ ఒకటి, ఫలం ఒకటి. ఆ ధాతువులో క్రియ అర్థం ఏదైతే ఉందో అది ఏ విషయాన్ని ఆశ్రయించిందో దాన్ని కర్తృకారకం అంటున్నాం. ఏ పదార్థాన్ని ఆశ్రయించిందో, ఏ వ్యక్తిని ఆశ్రయించిందో దాన్ని క్రియాకారకం, దాన్ని కర్తృకారకం అంటున్నాం. రైట్. అయితే క్రియతో సంబంధించినటువంటి ప్రతి కారకంలో కూడా క్రియా సంబంధం ఆల్రెడీ ఉంది. క్రియతో సంబంధించిందే కారకం. కాబట్టి క్రియా సంబంధం అన్ని కారకాల్లో ఉండాలి. అన్ని కారకాల్లో ఉన్నా కూడా ప్రధానంగా అంటే వీటన్నిటిలో దేన్ని ప్రధానంగా వక్త చెప్పదలుచుకున్నాడో దాన్ని కర్తృకారకం అంటుంది. వివక్షాత కారకాణి భవంతి అని. వివక్ష అంటే వక్తురిచ్చా వివక్ష. వక్త ఏదైతే చెప్పదలుచుకుంటున్నాడో, దేంట్లో ప్రాధాన్యతను చూపించదలుచుకుంటున్నాడో అది ప్రధానమవుతా ఉంది. అంటే వెరీ సబ్జెక్టివ్, కర్త మీద ఆధారపడతా ఉంది. వాడు ఏ విధంగా చెప్పదలుచుకుంటున్నాడు. ఒక్కొక్కప్పుడు కర్మకారకాన్ని కర్తృకారకంగా చెప్పచ్చు. కర్మకర్తృ ప్రయోగాలు ఉన్నాయి. రైట్. కరణకారకంగా ఏదైతే భావిస్తామో దాన్ని కర్తగా భావించవచ్చు. ఆ స్వాతంత్ర్యం వక్తకు ఉంటుంది. ఎందుకంటే అతడు తను ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాడు. ఇది ప్రధానము, ఈ క్రియలో దీన్ని నేను ప్రధానంగా చెప్పదలుచుకుంటున్నాను. కొన్నిసార్లు కరణాన్ని ప్రధానంగా చెప్తున్నాడు, కొన్నిసార్లు ఇంకొక దాన్ని ప్రధానంగా చెప్తున్నాడు. ఏదైతే ప్రాధాన్యతను అతను ఇవ్వదలుచుకుంటున్నాడో దానికి అదే స్వతంత్రం అవుతా ఉంది. రైట్. ఆ స్వాతంత్ర్యం అదే స్వతంత్ర కర్త అని కర్తృకారకం అవుతా ఉంది. సో స్వతంత్ర శబ్దానికి అర్థం ప్రధానత తీసుకుంటున్నాం. ప్రధానత అర్థం కూడా క్రియాశ్రయత్వం. ఆ క్రియాశ్రయత్వాన్ని ఎలా నిర్ణయిస్తామంటే వివక్ష ద్వారా. లోక ప్రసిద్ధి వివక్ష.
విశేషంగా ఉన్నప్పుడు వివక్ష, సామాన్యంగా లోక ప్రసిద్ధి. అదేవిధంగా కర్మకారకానికి సూత్రం అక్కడ వస్తూ ఉంది. కర్తురీప్సితతమం కర్మ, కర్త ద్వారా ఈప్సితం అంటే ఇష్ట వస్తువు, దేన్నైతే పొందదలుచుకుంటున్నాడో. వాస్తవానికి కర్తకి కరణం కావాలి, సంప్రదానం కావాలి, అపాదానం కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ కావాలన్నా కూడా వీటన్నింటిలో కూడా అత్యంత ఇష్టమైనటువంటిది కర్మ. దాని ద్వారా ఫలం. కర్మ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్, కర్మ అంటే క్రియ కాదు. కర్మ శబ్దాన్ని మనం క్రియార్థంలోనూ ప్రయోగిస్తాము, ఆబ్జెక్ట్ అనే అర్థంలో ప్రయోగిస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్ అర్థంలో. మిగిలినవన్నీ ఇష్టమైనప్పటికీ కూడా ఈప్సిత తమం ఫలం కదా, ఫలాన్ని పొంది ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే. సో ప్రయోజనం లేకుండా ఎవడో ఏ పని చేయడు, కాబట్టి ప్రయోజనాన్ని ఆశించే చేస్తాడు. ప్రయోజనం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ కారకాలు క్రియను ఉత్పన్నం చేసి క్రియ ఫలాన్ని ఇస్తూ ఉంది. ఫలం ఏదవుతా ఉంది? కర్మకారకమే ఫలం అవుతా ఉంది. అన్నం వండుతున్నప్పుడు అన్నం, ఆ బియ్యం అనేది కర్మ అవుతుంది, ఆ వండబడినటువంటి అన్నం ఫలం అవుతా ఉంది. సో ఫలం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మకారకమే ఫలం అవుతుంది. అందుకని కర్మకారకము ఈప్సిత తమం, ఇష్ట విషయాల్లోకెల్లా ఇష్టమైనటువంటిది ఈప్సిత తమం. తమ ప్రత్యయం అంటే సూపర్లేటివ్, అన్నిటికంటే కూడా ఇష్టమైనటువంటిది కర్మ. అదేవిధంగా కరణము, కరణం అనేది సాధకతమం కరణం. సాధకము అంటే మళ్ళీ ఇక్కడ సాధకతమం, సాధకము అంటే కారకమే. ఎందుకంటే ఈ కర్తాకర్మకరణ ఇవన్నీ కూడా క్రియను ఉత్పన్నం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా సాధకాలే, ఇవన్నీ మీన్స్ ఆ క్రియను ఉత్పన్నం చేయడానికి. ఇవన్నీ వీటి ద్వారానే క్రియ ఉత్పన్నం అవుతాం. అందుకంటే అన్నీ కారకాలే, సో అన్నీ సాధకాలే అవుతున్నాయి. వాటిలో తమకు మళ్ళీ శ్రేష్టమైనటువంటిది. అది కూడా ఎలా చెప్తారు? ఏది శ్రేష్టం? ఏది లేకున్నా కర్మ జరగదు. ఏ క్రియకు ఏవేవైతే కారణ కలాపం, కారణ సమూహం ఉందో ఆ కారణ సమూహంలో ఒక్క అంశం లేకపోయినా కూడా క్రియ జరగదు. అటువంటప్పుడు దేన్ని నువ్వు సాధక తమం అని చెప్తావు అంటే అక్కడ కూడా మళ్ళీ వివక్షాతః కారకాని భవంతి. లోకంలో ప్రసిద్ధంగా దేన్ని కారణంగా భావిస్తున్నారు? వండాలంటే అగ్ని ఉండాలి, వండాలంటే పాత్ర కూడా ఉండాలి, వండాలంటే బియ్యం కూడా ఉండాలి. అన్ని కారకాలే, అన్ని కారణాలే, అన్ని సాధకాలే. కానీ అందులో సాధకతమంగా వన్యం తీసుకున్నప్పుడు అగ్నినా అని చెప్పి తృతీయ అక్కడ కర్ణకారకం ఏర్పడతా ఉంది. దాన్ని కర్ణకారకం గుర్తిస్తున్నాం. అదేవిధంగా సంప్రదానము అంటున్నప్పుడు కర్మణ యమభిప్రైతి స సంప్రదానం. కర్మచేత కర్మణ యం అభిప్రైతి. ఈ అభిప్రైతి అనే పదానికి అభిసంబధ్నాతి అని అర్థం తీసుకొని కర్మకారకం దాన్ని తీసుకొని యం అభిసంబధ్నాతి అంటే సంబంధాన్ని కలిగిస్తున్నాడు. ఇప్పుడు దానకర్మను తీసుకున్నప్పుడు దానము గాం దదాతి అంటున్నప్పుడు ఆ గోవును దానం ఇస్తున్నాడు విప్రాయ. ఆ విప్రుడికి ఈ గోవు దానం అనేటువంటి క్రియలో కర్మ గోవు. ఆ గోవు యొక్క సంబంధం ఎవరితో కలుగుతామో చివరికి ఆ బ్రాహ్మణుడితో, వాడికి దానం ఇస్తున్నాం కాబట్టి. విప్రాయ గాం దధాతి అంటున్నప్పుడు ఆ విప్రహ అభిప్రైతి, విప్రం అభిప్రైతి అని లేదా విప్రో అభిసంబద్ధాతి. విప్రుణ్ణి ఆ గోవుతో సంబంధం, విప్రుడికి గోవుతో సంబంధం కలుగుతా ఉంది. ఆ సంబంధం ఎవరికైతే కలుగుతుందో ఏం అభిప్రైతి స సంప్రదానం. ఎవరికైతే ఈ విధంగా ఈ కర్మతో సంబంధం కలుగుతుందో, కర్మ అంటే ఆబ్జెక్ట్ రైట్, ఆ వస్తువుతో ఎవరికైతే సంబంధం కలుగుతుందో ఆ సంబంధాన్ని పొందినటువంటి తత్వం, ఆ పదార్థం అదవుతుంది సంప్రదానం అవుతాం. కర్మచేత, కర్మ అంటే కర్మకారకం చేత ఎవరికైతే కర్మకారకం చేత చేతంతో, సో కర్మకారకంతో ఎవరికైతే సంబంధం కలుగుతుందో ఆ సంబంధాన్ని పొందినటువంటిది సంప్రదానం అవుతాం. ఇక్కడ ఈ సంప్రదానం అనేది అన్వర్థ సంజ్ఞనా కాదా అని చిన్న విచారం చేస్తే, అన్వర్థ సంజ్ఞ చెప్పుకున్నాం మనం, అర్థాన్ని అనుసరించేటువంటి సంజ్ఞ. సంప్రదానం సమ్యక్ ప్రదీయతే అని ఆ విధంగా అర్థం చెప్పుకుంటున్నప్పుడు దానం అనేటువంటి క్రియ ధాతువు కనిపిస్తూ ఉంది అక్కడ. ధాతువు ఉంది అక్కడ. కాబట్టి దాన కర్మకు సంబంధించినటువంటిదే ఈ సంప్రదానం అని కాశికాకారులు, వ్యాకరణ భాష్యకారులు, కాశికాకారులు ఈ విధంగా ఈ సంప్రదానం అనే పదాన్ని దానార్థంలోని దానమ దానే ధాతువు ఉంది. సో దానము అనే క్రియ ఉంటుంది. దానము అనే క్రియకు సంబంధించినప్పుడు మాత్రమే సంప్రదానం అనే కారకాన్ని వినియోగించాలి అని కాశికాకారులు. కానీ మహాభాష్యంలో అలా కాకుండా
దానానికి సంబంధించినటువంటి క్రియలలో కూడా సంప్రదాన సంజ్ఞను వినియోగించారు కాబట్టి అన్వర్త సంజ్ఞ కాదు అని. సో వైయాకరణంలో మతభేదం ఉంది ఇక్కడ. ఈ విధంగా మతభేదాలు సామాన్యంగా సహజంగా అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. సో అన్వర్త సంజ్ఞ ఉందని లేదని, ఎక్కడెక్కడైతే దానక్రియ కాకుండా అటువంటి ప్రయోగాలు జరిగాయో, సంప్రదాన కారకంగా తీసుకొని వాక్య ప్రయోగాలు జరిగాయో అక్కడ రెండో మతాన్ని తీసుకుంటాం. సంప్రదానం ఆ విధంగా అన్వర్త సంజ్ఞ లేదా అనన్వర్త సంజ్ఞ అని. అదేవిధంగా అపాదానం అంటే ధ్రువం అపాయే అపాదానం. అపాయే విడిపడడం అనే క్రియ, విడిపడడం అనేది జరుగుతూ ఉండగా అందులో ఏదైతే స్థిరంగా ఉందో, వృక్షాత్ పర్ణం పతతి అంటున్నప్పుడు వృక్షము నుంచి ఈ చెట్టు నుంచి ఆకులు రాలుతున్నాయి. రాలడము అంటే అపాయం, విడిపడడం అని ఉంది. విడిపడుతున్నప్పుడు అందులో కదులుతున్నటువంటిది పర్ణం, ఆకులు, కదలకుండా స్థిరంగా ఉన్నటువంటిది వృక్షం. ఈ విడిపోవడం అనేటువంటి క్రియలో ఏదైతే స్థిరంగా ఉందో, గతి లేకుండా, గమనం లేకుండా, క్రియ లేకుండా స్థిరంగా ఉందో దాన్ని అది ధ్రువంగా ఉంది. ఆ ధ్రువంగా ఉన్నటువంటి దానికి అపాదానం అని సంజ్ఞ. సో ధ్రువం అపాయే అపాదానం. అపాయే విడిపడుతున్న క్రియలో, క్రియ అంటేనే విడిపడడం ఉండాలి. క్రియ అంటేనే పూర్వ సంయోగ నాశ, ఉత్తర సంయోగ. సో పూర్వదేశ సంయోగ నాశనం ఉండాలి, ఉత్తరదేశ సంయోగం ఉండాలి. కాబట్టి విడిపడడం అనేది ఉండనే ఉంది కదా. సో ఆ విడిపడుతున్నప్పుడు ఏది స్థిరంగా ఉంటుంది. అయితే ఇక్కడ అశ్వాత్ పతతి అని చెప్పుకుంటారు. అశ్వాత్ పతతి అంటే వ్యక్తి దేవదత్తుడు గుర్రం నుంచి, పరిగెడుతున్నటువంటి గుర్రం నుంచి, ధావతో అశ్వాత్ పతతి, అక్కడ గుర్రం పరిగెడుతూ ఉంది, ఆ వ్యక్తి దేవదత్తుడు కింద పడుతున్నాడు. ఇద్దరిలో క్రియ ఉంది. ఇద్దరిలో క్రియ ఉన్నా కూడా ఆ అశ్వాన్ని అపాదానంగా గుర్తిస్తారు. ఎందుకంటే ఏ క్రియకు సంబంధించి నువ్వు కారకాన్ని చెప్తున్నావో ఆ క్రియ దృష్ట్యా ఈ గుర్రం అనేది స్థిరంగా ఉందా, కదులుతా ఉందా. పతతి పడిపోతున్నాడు. పడిపోవడం అనే క్రియలో గుర్రం నుంచి వేరుపడి వీడి కింద పడుతున్నాడు. ఆ పడిపోవడం అనే క్రియకు సంబంధించి గుర్రం పడిపోవడంలే, గుర్రం వెళ్తానే ఉంది, గుర్రం స్థిరంగానే ఉంది. అంటే ఈ క్రియకు సంబంధించి గుర్రం స్థిరంగా ఉంది. ఈ మోషన్స్ అన్నీ కూడా రిలేటివ్గానే ఉంటాయి. సో గుర్రం పరిగెత్తడం వేరే క్రియ, వీడు పడడం వేరే క్రియ. వీడు పడుతున్నాడు అనే క్రియ దృష్ట్యా ఈ గుర్రం అనేది స్థిరంగానే ఉంది కాబట్టి అక్కడ అపాదానం ఉంటుంది. పరిగెడడం అనే క్రియ అది గుర్రానికి సంబంధించింది, ఈ రౌతుకు సంబంధించింది కాదు. అందుకని అక్కడ ధ్రువం అపాయే అంటున్నప్పుడు ఆ క్రియకు సంబంధించి ధ్రువంగా ఉన్నటువంటి, స్థిరంగా ఉన్నటువంటిది అపాదానం అవుతా ఉంది. అదేవిధంగా అధికరణం ఆధారోధికరణం. ఆధారం ఏదైతే ఉందో దాన్నే అధికరణం. అధికరణం అనేది సంజ్ఞ, ఆధారం అనేది సంజ్ఞి చెప్పబడుతూ ఉంది, సంజ్ఞా సంజ్ఞి. సో ఈ అధికరణం, ఈ ఆధారం మళ్ళీ 3 రకాలుగా ఉంది. చెప్పుకున్నాం, క్రియ జరుగుతున్నప్పుడు ఒక ఆశ్రయం అంటూ ఉండాలి, ఆధారం అంటూ ఉండాలి. సో ఈ ఆధారానికి మళ్ళీ 3 రకాలుగా చెప్పారు అక్కడ. వ్యాపకము, నువ్వులలో నూనె ఉంది, నువ్వులలో నూనె ఉంది. నువ్వులలో ఎక్కడుంది నూనె అంటే వ్యాపించి ఉంది. ఆ విధంగా ఆ వ్యాప్తి, నూనె యొక్క వ్యాప్తి ఆ నువ్వుల్లో ఏదైతే ఉందో అటువంటి నువ్వులు ఈ నూనెకి ఆధారం అవుతున్నాయి. అందుకని నువ్వులలో, లైక్ ఈ లో అనేది సప్తమి విభక్తిని చెప్తా ఉంది ఇక్కడ. నువ్వుల యందు, అందున్నన్ నువ్వుల యందు అని. అదేవిధంగా ఔపశ్లేషిక ఆధారంలో ఔపశ్లేషికం అంటున్నప్పుడు ఈ విధంగా సంపూర్ణంగా వ్యాపించడం కాకుండా ఒక కొద్దిపాటి సంబంధం. రైట్, పుస్తకం మీద, టేబుల్ మీద పుస్తకం ఉంది, పుస్తకం మీద పెన్సిల్ ఉంది అంటున్నప్పుడు ఆ పుస్తకం మీద, టేబుల్ మీద ఆ సంబంధం ఔపశ్లేషిక సంబంధం, ఏకదేశ సంబంధం. ఒక చోట మాత్రం సంబంధం ఉంటుంది. పెన్సిల్ అంతా కూడా టేబుల్ అంతటితో సంబంధాన్ని కలిగి ఉండదు. టేబుల్లో ఒక భాగము, పెన్సిల్లో ఒక భాగం మాత్రమే కలిసి ఉంటున్నాయి. అటువంటి సంబంధం సామాన్యంగా సంయోగ సంబంధం చెప్పుకోవచ్చు. సంయోగ సంబంధాన్ని ఈ విధంగా ఔపశ్లేషిక ఆధారాన్ని. వ్యాపకం అంటున్నప్పుడు సంపూర్ణంగా వ్యాపించి ఉంది. న్యాయ భాష చెప్పాలంటే సమవాయ సంబంధం, సంపూర్ణంగా వ్యాపించి ఉంది. విడదీస్తాం ఇక్కడ, సంపూర్ణంగా వ్యాపించి ఉంది. అదేవిధంగా వైషయిక సంబంధం, మూడవ ఆధారము. ఈ 2 కాకుండా
వ్యాపకం ఉన్నప్పుడు రెండింటికి ప్రాక్సిమిటీ, ఆ దగ్గరదనం ఉంది. ఔపశ్లేషకం అన్నప్పుడు కూడా ఆ దగ్గరదనం కనిపిస్తూ ఉంది, రెండు ఒక చోట ఉంటున్నాయి. వైషయికం అంటున్నప్పుడు రెండు ఏ సంబంధం లేకుండా ఉంటాయి, కానీ దీనికి దానికి ఇది దాని విషయం అవుతా ఉంది. ఆ విధంగా విషయము అనే సంబంధం విషయ రూపంగా ఆధారం అవుతా ఉంది. మోక్ష విషయంగా మన శ్రద్ధ, మోక్షంలో మాకు శ్రద్ధ ఉంది. మోక్షంలో మాకు శ్రద్ధ ఉంది అంటే మోక్షము శ్రద్ధ మన మార్గానికి, మన సాధనకు విషయం అవుతాం. దాన్ని పొందదలుచుకుంటున్నాం, విషయంగా దాన్ని పొందదలుచుకుంటున్నాం. కాబట్టి అందులో అంటున్నాం కదా, మోక్షములో, మోక్ష విషయంలో, రాముడి యందు భక్తి, రాముడి యందు విషయంలో, అవి ఆ విధంగా విషయ సప్తమి. ఈ విధంగా కారకాలు చెప్పిన తర్వాత ఈ కారకాలు, విభక్తులు, ఈ రెండు వేరు తత్వాలు, రెండు వేరు విషయాలు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి విభక్తులు ఉన్నాయి సంబోధనతో పాటుగా. ఈ విభక్తులు, కారకాలు వీటికి సంబంధం ఉంది, ఒకటే కాదు. విభక్తుల ద్వారా కారకాలు సూచించబడతాయి. ఈ ఫలానా విభక్తి ఈ కారకాన్ని సూచిస్తుంది. అక్కడ కూడా ఒక 1-to-1 రిలేషన్, ఎప్పుడు ప్రథమ అంటే కర్త అనే స్థితి లేదు, అక్కడ అనే పరిస్థితి లేదు. రైట్. సో విభక్తులు విభిన్న నియమాలను ఆశ్రయించి, అందుకని అక్కడ మళ్ళీ అక్కడ విభక్తులు కారకాల సంబంధం చెప్తున్నప్పుడు అభిహిత, అనభిహిత అనే ఒక 2 పదాలు తీసుకుంటారు. అభిహితం అంటే ఆ విభక్తి ప్రత్యయం ద్వారా తెలియజేయబడుతుందా. అహం గచ్చామి అంటున్నప్పుడు ఆ అమ్మి ప్రత్యయము, గచ్చామి ఆ ప్రత్యయము ఈ అహంని సూచిస్తూ ఉంది. నేను వెళ్తున్నాను, ఎవరు వెళ్తున్నారు? నేను. ఆ నేను అనేది ఈ విభక్తి ద్వారా తెలియజేయబడుతూ ఉంది. అటువంటి దాన్ని అభిహితం అంటున్నాం. కథితం, అభిహితం అంటే కథితం, చెప్పబడింది. చెప్పబడనిది అనభిహితం అని వేరే విభాగం. అభిహితం ఒక విభాగం, అనభిహితం ఒక విభాగం. అభిహితంలో ఏదైతే అభిహితం అయిందో అది ఎప్పుడు ప్రథమాలో వస్తుంది. ప్రత్యయం ద్వారా చెప్పబడినవన్నీ ప్రథమా విభక్తుల్లో వస్తున్నాయి. అనభిహితానికి చాలా నియమాలు. ఇంకా 2వ అధ్యాయంలో మళ్ళీ 3వ పాదంలో అనభిహితే అనే అధికారం మొదలై అక్కడి నుంచి ఇక విశేషమైనటువంటి సూత్రాల ద్వారా. సో కర్మకారకము ద్వితీయలో వస్తుందని, కర్మని ద్వితీయ ఇత్యాదులన్నీ కూడా, కర్తృకరణే తృతీయ. సో ఈ విధంగా వివిధ విభక్తులు ఆయా కారకాలకు సంబంధం అనభిహితంలో వేరువేరుగా చెప్తున్నారు. అందుకని అక్కడ అభిహిత, అనభిహిత అనే విభాగము, అక్కడే ఆ సందర్భంలోనే మనకు ఈ కర్తరి ప్రయోగము, కర్మని ప్రయోగము, భావే ప్రయోగం అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో ఈ విధంగా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటున్నాము. ఆ విధంగా కర్తరి, కర్మని ప్రయోగాలు అధికంగా ఒకటి భావే ప్రయోగం అని, అది వేరే టాపిక్ అవుతుంది. ఈ సందర్భంలో వస్తుంది. ఇందులో ఈ విభక్తులన్నీ కూడా ఈ ఒక శ్లోకంలో చూపిస్తున్నారు. ఇక్కడ రామో రాజమణి సదా విజయతే, రామం రమేశం భజే, రామేణా విహతా నిశాచరచము, రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం, రామస్య దాసోస్మ్యహం, రామే చిత్తలయః సదా భవతు మే, ఓ రామ మాముద్ధరా. ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా రామో రాజమణి సదా విజయతే, రామ ప్రథమ విభక్తిలో వస్తుంది రామశబ్దము. అదేవిధంగా కర్తృకారకం రామో రాజమణి. రమేశం రామం భజే, రామశబ్దం మళ్ళీ ఇక్కడ ద్వితీయ విభక్తిలో వస్తూ ఉంది కర్మకారకంగా. అహం రమేశం రామం భజే, రమేశం రామంకి విశేషణం అవుతూ అక్కడ కూడా ద్వితీయ విభక్తిని తీసుకోవాలి కర్మకారకంగా. రామేణాభిహత నిశాచరచము, ఈ నిశాచర చము సైన్యమంతటిని కూడా, సైన్యమంతా కూడా రామేణ అభిహత, రాముడి ద్వారా నష్టమైనది, నశింపజేయబడినది. రామేణ అభిహత. అదేవిధంగా రామాయ తస్మై నమః, అటువంటి రాముడికి సంప్రదాన కారకం ఇక్కడ. రాముని కొరకై నమస్కారము, రాముని కొరకు నమస్కారాలు. రామాన్నాస్తి పరాయణం, రామాత్ రాముడి కంటే వేరుగా, పరాయణం పరంచ అయనం
పర అయనం ఇంకొక పరాయణం ఇంకొక పరతత్వం అంటూ లేదు రాముడి కంటే కూడా. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య అహం దాసోస్మి. రామస్య షష్ఠీ విభక్తికి ఈ కారకాలలో 6 కారకాలు చెప్పుకుంటున్నాము, 7 విభక్తులు. షష్ఠీ విభక్తి ఈ కర్తృకారకాన్ని కర్మకారకాన్ని వివిధ కారకాలను సూచించే విధంగా సూత్రాలు ఉన్నాయి అక్కడ. రామే చిత్తలయ సదా భవతు, మే చిత్తలయ సదా రామే భవతు. అదేవిధంగా అక్కడ రామే సప్తమి అధికరణ కారకంగా వైషయిక అధికరణం అంటే భో రామ మాముద్ధర సంబోధన.